తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 అద్భుతమైన టీఆర్పీలతో దూసుకుపోతుండగా, ఇతర భాషల్లో మాత్రం టాస్కుల తీరు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా తమిళ బిగ్ బాస్లో విజే పార్వతికి భారీ ఫిజికల్ టాస్క్లో తీవ్ర గాయాలు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇది బిగ్ బాస్ టాస్కుల ప్రమాదకర స్థాయిని సూచిస్తోంది. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 దూసుకుపోతోంది. ఈ సీజన్కు బ్లాక్ బస్టర్ టీఆర్పీ రేటింగ్స్ రావడంతో టీం కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రతి ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే 10వ వారంలోకి ప్రవేశించిన ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ అందరూ ఆడియన్స్కు బాగా దగ్గరయ్యారు. కొంతమంది మాత్రం కాస్త అటు ఇటుగా ఉన్నారు. వారు ఈ 2-3 వారాల్లో హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవడం ఖేమని తెలుస్తోంది. ఇక ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా ఆకట్టుకోవడంతో టీఆర్పీలు కూడా భారీగా పెరిగాయి. అందుకే ఈ సీజన్ ప్రత్యేకంగా నిలిచింది. ఓటీటీలో కూడా ఈ సీజన్ ఎక్కువ మంది చూస్తున్నారు. అయితే కొన్ని భాషల్లో మాత్రం బిగ్ బాస్ కాస్త కట్టుతప్పుతున్నట్టు కనిపిస్తోంది. టాస్క్లు కాస్త ఫిజికల్ దాడుల వరకు వెళ్తున్నాయి. తెలుగు బిగ్ బాస్లో మాట పెరిగి గొడవలు జరగడం కామన్. కానీ అవి ఎప్పుడు ఫిజికల్ డ్యామేజ్ వరకు వెళ్లలేదు. చిన్న చిన్న దెబ్బలు టాస్క్లలో కామన్. కానీ పెద్ద దెబ్బలు తగలడం అనేది ఇంతవరకూ లేదు. కానీ తమిళ బిగ్ బాస్లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా బిగ్ బాస్ సీజన్ 9 నడుస్తోంది. కానీ తెలుగు కంటే కాస్త లేట్గా అక్కాడ బిగ్ బాస్ స్టార్ట్ అయింది. హోస్ట్గా గతంలో కమల్ హాసన్ ఉండగా 8వ సీజన్ నుండి విజయ్ సేతుపతి హోస్ట్గా కొనసాగుతున్నారు. తమిళ బిగ్ బాస్ 9 కూడా మంచి రేటింగ్స్తో ముందుకు సాగుతోంది. కానీ తమిళ్ బిగ్ బాస్లో ఈ మధ్య కాలంలో గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవలే కంటెస్టెంట్స్ మధ్య జరిగినట్లు కనిపించిన పెద్ద గొడవ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్న సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆందోళన కలిగించగా, చివరకు అది ప్రాంక్ మాత్రమే అన్న విషయానికి బయటపడింది. అయితే తాజాగా మరో వీడియో వైరల్ అయ్యి బిగ్ బాస్పై కొత్త రచ్చకు దారితీస్తోంది. తమిళ బిగ్ బాస్లో టాప్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న విజే పార్వతి ఒక భారీ ఫిజికల్ టాస్క్లో తీవ్రంగా గాయపడింది. సబరినాథ్ అనే కంటెస్టెంట్తో పోటీ పడుతున్న సమయంలో అతని మోకాలు అనుకోకుండా పార్వతి కంటికి బలంగా తగలడంతో ఆమె క్షణాల్లో కిందపడి నొప్పి భరించలేక ఏడదవడం స్టార్ట్ చేసింది. పార్వతి గాయపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంతో బాధపడిన పార్వతిని మెడికల్ రూమ్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందించారు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్య ఏమీ లేదని బిగ్ బాస్ టీం తెలిపింది. ఇంత పెద్ద గాయం అయినప్పటికీ కూడా పార్వతి టాస్క్లో పోరాడేందుకు రెడీ అయింది. కన్నుమొత్తం వాచిపోయిన పరిస్థితుల్లో ఆమె నిర్ణయం, పట్టుదల అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఇలాంటివి జరగడం మంచిది కాదు అని ఆడియన్స్ అభిప్రాయం. కంటికి ఏమైనా జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో నటి వనితా విజయ్ కుమార్ మీద కూడా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కోపంతో బయట దాడి జరిగిన విషయానికి తెలిసిందే. అప్పుడు కూడా వనిత కంటిమీదనే గాయం అయింది. తాజాగా బిగ్ బాస్ టాస్క్లో ఇలా పార్వతి గాయపడటంతో ఇలాంటి టాస్క్లు తగ్గించాలి అంటున్నారు బిగ్ బాస్ అభిమానులు. అయితే ఎక్కువ వారాలు గడిచే కొద్దీ కంటెస్టెంట్స్పై ఒత్తిడి పెరగడంతో టాస్క్లు గెలవాలన్న ఆలోచనతో ఆటలో వేగం పెరిగి ఇలా గాయాలు చేసుకుంటున్నారు. బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో వినోదం ముఖ్యమే అయినా కంటెస్టెంట్స్ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫిజికల్ టాస్కులు గాయాల పాలైతే అది షో ప్రతిష్టకే భంగం. బిగ్ బాస్ నిర్వాహకులు ఈ విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.